హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి మనం ఏదో ఒక జాబ్ అనేది తెచ్చుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, మన డ్రీమ్స్ అన్నీ మనం అచీవ్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, అసలు మీరు ఇన్ని పనులతో ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉండి మీ టైం అనేది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేసి. సో నిజంగా చెప్పాలంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా టఫెస్ట్ థింగ్ అండి. అసలు స్టడీ పరంగా కానీ రోజులో అసలు టైం అనేది ఎట్లా గడిచిపోతుంది అనేది మనం తెలుసుకోవడం రోజు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అయితే చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఈరోజు కొంచెం ఎక్కువసేపు చదువుతున్నాం అనుకొని సంతోషపడి సాటిస్ఫై అయ్యే లోపే నెక్స్ట్ డే అస్సలు చదవకుండా ఉండే టైం కూడా ఉంటుందన్నమాట. చాలా బాధగా ఉంటుంది. కొన్ని డేస్ ఏమో ఓకే సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట, ప్రొడక్టివ్గా ఉంది అనేసి. సో అట్లా నా లైఫ్లో కూడా చాలాసార్లు జరుగుతుంది కూడా. బట్ అయినా కూడా నా అగ్రెషన్ అనేది చూపించకుండా, ఎక్కడ హోప్ అనేది కోల్పోకుండా, డే గ్యాప్స్ వచ్చినా కూడా నేను మళ్ళీ పికప్ చేసుకొని చదవగలుగుతున్నాను అంటే కొంచెం ఓకే, నేను వెళ్తున్నాను, నేను చదివేది నాకైనా అర్థమవుతుంది, నేను చదివేది కొంచెం ప్రొడక్టివ్గా ఉంది. ఈవెన్ దో నేను కొంచెం టైం చదువుతున్నప్పటికీ కూడా నేను చదివే టైంలో నేను నేర్చుకుంటున్నాను అనే ఆ ఒక్క ఆలోచనతోనే, ఆ ఒక్క ఆశతోనే నేను ముందుకెళ్తున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది యాజ్ ఏ హౌస్ వైఫ్. అది హౌస్ వైఫ్గా ఉండి అండ్ స్టూడెంట్, పీజీ చేస్తూ, ఇప్పుడు ప్రెగ్నెంట్, ఆల్మోస్ట్ డ్యూ డేట్ దగ్గరకు వచ్చింది అండ్ ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరకు ఉన్నాయి. ఇంకా నేను ఇన్ని మేనేజ్ చేస్తే ఎట్లా ప్రిపేర్ అవుతున్నానో నాకు ఇంకా దేవుడికే తెలుసండి. మీకు నేను ఇట్లా వీడియో వైజ్గా చూపిస్తున్నాను అండ్ నేను డైలీ షూట్ చెయ్యను. యాక్చువల్లీ నాకు టైం ఉన్నప్పుడే నేను షూట్ చేస్తాను. అండ్ ఇంతకుముందు నేను షూట్ చేసేదాన్ని. ఎందుకు అంటే నాకు ఇన్ని బర్డెన్స్ లేవు ఆ టైంలో. నాకు కొంచెం టైం దొరికేది. ఇంకా కొంచెం ఇంట్లో పని చేసుకున్న తర్వాత మ్యాక్సిమం టైం నేను చదువుకోవడానికి ఉండేదన్నమాట. నైట్స్ కూడా కూర్చొని చదవగలిగేదాన్ని. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. సో నేను అట్లా చేయకుండా షూటింగ్ అనేది మామూలుగా వీడియో తీసుకొని, ఇన్ కేస్ మేము వీడియో ఏదైనా తీస్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా వ్లాగర్స్ కానీ మేము ఇప్పుడు యూపీఎస్సీ గురించి వీడియోస్ తీస్తున్నామంటే ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. అంటే నాకు తెలీదు, మేబీ వాళ్ళు ఎవ్రీ యాంగిల్లో ఆ ట్రైపాడ్ని పెట్టుకొని తీయడం అంటే వాళ్ళకి కొంచెం కష్టమే. కానీ నేను అది అక్కడ పక్కన పెట్టేసి నా చదువు అనేది నేను చదువుకుంటాను. ఒక 10-20 మినిట్స్ తర్వాత, షూట్ అయిన తర్వాత నేను చూసుకుంటాను అనమాట. ఓకే ఇన్ని మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెడతాను. అంతేగాని ఎవ్రీ యాంగిల్ ఏం చేస్తున్నా, ఏ బుక్ ఓపెన్ చేస్తున్నా, ఇట్లాంటివి ఏమీ నేను షూట్ చేయను. సో నాకు ఇది టైం కన్జ్యూమింగ్ కాదు. అండ్ ఆల్సో ఎడిటింగ్ అనేది నేను ఎప్పుడు చేస్తానంటే పడుకునే ముందు మామూలుగా క్లిప్స్ అన్నిటిని కలిపేసి అందులో నా వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను, నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నాను అని. సో ఇదేమీ స్క్రిప్టెడ్ కాదు, ఇదేమి పెద్ద టఫ్ కాదు. ఆల్రెడీ నేను ఆ జోన్లో ఉన్నాను. నేను కూడా ఒక యాస్పిరెంట్నే కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ అయిన వాటిని మీతో షేర్ చేయగలుగుతాను. సో స్క్రిప్ట్ అనేది ఏం అవసరం లేదు. దీనికి సపరేట్గా కూర్చొని గంటలు ఎడిటింగ్, గంటలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే థాట్, ఇవన్నీ ఏం అవసరం లేదు. సో ఇది అయిపోతుంది. సో వన్ థింగ్ ఏంటి అంటే, నాకు ఎంతమంది కామెంట్స్ పెట్టినా చదువమ్మా అవన్నీ, ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఏదైనా మేము పని చేస్తున్నాము అని అంటే, ఎవరైనా ఏ హ్యూమన్ బీయింగ్ అయినా, నేననే కాదు, ఏదైనా చేస్తున్నాము అంటే వాళ్ళకి ఎంతో కొంత దాని నుంచి అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాము. ఓకే అది మాకు తెలియక కాదు, అంటే మా టైం వేస్ట్ అవుతుందని ఇంకేదో అని మాకు తెలియక కాదు. కానీ మాకు ఏదో ఒక రకంగా దాని ద్వారా హెల్ప్ అనేది అందుతుంది. నేను ఒకళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాను, దానివల్ల నాకు హెల్ప్ వస్తుంది అనేసి నేను చేయడమే. కానీ దీనివల్ల నాకేం లాస్ లేదు. సో ఇట్లా వీడియో ఎడిటింగ్ ద్వారా నాకేమీ టైం అనేది కన్జ్యూమ్ అవ్వదు. సో నాకు ఎక్కడ పోతుంది అంటే పనిలో. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నాకు లెగ్ పెయిన్స్ అనేది చాలా అంటే చాలా సివియర్గా ఉన్నాయండి. కూర్చోలేకపోతున్నాను కాన్స్టెంట్గా ఎక్కువసేపు. ఈవెన్ స్టమక్ అనేది
అంతసేపు కూర్చున్నా కానీ బేబీ మూమెంట్స్ అనేవి ఉండవు. సో ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అయినా కానీ నేను ఏంటంటే ఓపిక ఉన్నంతసేపు కూర్చుంటాను, ఒక 10 minutes మళ్ళీ అటు ఇటు నడుస్తాను, మళ్ళీ చదువుతాను. సో ఇట్లా చేస్తున్నాను అనమాట. నుంచొని చదువుతాను. లేదు నాకు ఇంకా ఇది కూడా పాసిబుల్ అవ్వట్లేదు అంటే విని అంటే ఫోన్ తీసుకొని కరెంట్ అఫైర్స్ వింటాను. నేను మోస్ట్లీ మీకు ఇంతకుముందు ల్యాప్టాప్ ఓపెన్ చేసి కరెంట్ అఫైర్స్ వినడము, విజన్ ఐఏఎస్వి చదవడం చూపించేదాన్ని. కానీ ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అంటే నాకు ల్యాప్టాప్ కూడా ఓపెన్ చేసి డేటా ఆన్ చేసుకొని అదంతా లాగిన్ అయ్యి చేసే అంత ఓపిక కూడా ఉండట్లేదు అనమాట. సో అందుకని నేను ఫోన్లోనే డైరెక్ట్గా వింటున్నాను. సో నాకు ఫోనే షూటింగ్కి రికార్డ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇంకా ఫోన్లో మీకు చూపించలేను కరెంట్ అఫైర్స్ అవన్నీ. సో అట్లా కొన్ని మిస్ చేస్తూ ఉంటాను. నేను చేయగలిగినవి ఓకే, నేను పడుకొని కూడా వినగలను అన్నవి ఫోన్లో చేసేస్తానన్నమాట. లేదు పడుకొని చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అది ఎవరికైనా వస్తుంది. సో అట్లా కొన్నిసార్లు చేస్తాను కానీ స్టేబుల్గా ఉండలేను అనమాట. ఎక్కువసేపు తెలియకుండానే నిద్రపోతాను. సో బట్ చెయ్యగలిగినంతసేపు అయితే చేస్తానన్నమాట. అండ్ ఈవెన్ ఇంకా ఇన్లాస్ వరకు వస్తే ఇన్లాస్ ఎవ్వరు ఈ టైం వస్తే సర్టెన్ టైం అనేది వాళ్ళకి ఉంటుంది. సో ఆ టైంలో హెల్ప్ చెయ్యరండి. మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎంత నిన్ను ప్రేమగా చూసుకొని అత్త మామూలైనా సో దే విల్ బి లైక్ దాట్ ఓన్లీ. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సో ఆ సిచ్యువేషన్. అండ్ మా హస్బెండ్ అయితే తన వర్క్ చూసుకోవాలి, నా వర్క్ చేయాలి అండ్ నాకు చూసుకోవాలి అని అంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో తను ఇంట్లో ఉన్నప్పుడు నన్ను చూసుకుంటారు, మంచిగా నాకు హెల్ప్ చేస్తారు. తను ఇంట్లో ఉంటే నేను మ్యాక్సిమం చదువుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ తను వర్క్కి వెళ్ళినప్పుడైతే లిటరల్గా నాకు ఆ రోజు మ్యాక్సిమం 3 years టైం కూడా దొరుకుతుంది అంటే చెప్పలేను దొరుకుతుందా అనేసి. సో అట్లా ఉంటుంది అనమాట. ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ అనేది స్టేబుల్గా ఎవరికీ ఉండదు. ఈరోజు హెల్త్ బాగుంటే రేపు బాగుండదు. సో చాలామంది అనుకుంటారు ఎట్లా వీళ్ళు కాన్స్టాంట్గా ఇట్లా ఎంతగానో చదవగలుగుతున్నారు అనేసి. సో నేనేమంటానంటే ఒకళ్ళని చూసి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనుకుంటా మీకున్న టైంలో కొంచెం టైం అయినా ప్రొడక్టివ్గా చదవడానికి యూటిలైజ్ చేసుకోండి, మంచిగా చదవండి అని చెప్తాను. సో ఇదైతే నేను చెప్పాలనుకున్న టైం మేనేజ్మెంట్ అనేది చాలా వరకు ఇంపాసిబుల్, కానీ మ్యాక్సిమం పాసిబుల్ చేయడానికి ట్రై చేయండి. అది నేను చెప్తున్నాను. పాజిటివిటీతో నడవండి అని నేను ఫస్ట్ నుంచి చెప్తాను. సో పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఏదైనా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అండ్ వన్ థింగ్, చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ బుక్స్ గురించి అడుగుతున్నారు. ఎన్సీఆర్టీ బుక్స్ మనకి డైరెక్ట్గా దొరకకపోయినా ఓస్వాల్ బుక్స్ వాళ్ళు మనకి ఆల్ ఇన్ వన్ ఎన్సీఆర్టీస్ అనేవి ఇస్తున్నారనమాట. సో వాటిని పర్చేస్ చేసి చదువుకున్నా మంచిదే. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాంటెంట్ ఉంటుంది. ఇంకా మనకి ఎంసీక్యూస్ పీవైక్యూస్ ఉంటాయి వీళ్ళ బుక్స్లో. నేను దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇవే కాదు వేరే బుక్స్ కూడా ఉంటాయి, అవన్నీ చెక్అవుట్ చేయండి. ప్రతి వీడియోలో లింక్స్ ఇస్తూ ఉంటానండి డిస్క్రిప్షన్లో, మర్చిపోకుండా చెక్ చేస్తే అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నాకు హెల్త్ బాగాలేకపోయినా నేను చదవలేను అంటే ఎక్కువసేపు కూర్చొని చదవలేను అని నాకు తెలిసినా కూడా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నాకు ఓపిక ఉన్నంత వరకు. ఎందుకు అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది పోకూడదు. వన్స్ గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ చదవాలంటే అసలు చదవలేమండి. సో ఇట్లాంటి గ్యాప్స్ అనేది తెచ్చుకోకూడదు. నేను కన్సిస్టెంట్గా ఉండాలి. ఈవెన్ దో క్లియర్ అయినా అవ్వకపోయినా నా సిచ్యువేషన్ నాకు తెలుసు అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.